అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం. 'నాని' లాంటి ఒక ఫ్యామిలీ హీరో కూడా హిట్ 3లో భయంకరమైన వయలెన్స్‌ని చూపించారు. వయోలెన్స్ అనేది ఇప్పుడు ఒక ప్యాషన్‌గా మారిపోయింది. జనాలు కోరుకుంటున్నారా తీస్తున్నారా? జనాలు చూస్తున్నారా అని చెప్పేసి వీళ్ళు తీస్తున్నారా? లేకుంటే వీళ్ళు తీసేది ఇష్టపడి చూస్తున్నారా? అనేది కొంత అనుమానాస్పదంగా ఉన్నప్పటికి కూడా ఏది ఏమైనా అటువంటి సినిమాలు హిట్ అవుతున్నాయంటే జనాల యొక్క మైండ్ సెట్ అలానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. 'మార్కో' సినిమా చూసాను నేను ఓటీటీలో. ఒక రంపాన్ని పట్టుకొని వాళ్ళని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంటాడు. నిజంగా దానికి ఏ దేశంలో కూడా సెన్సార్ ఇవ్వడానికి అర్హత లేనటువంటి సీన్స్ అవి. చివరికి ఎలా అయిందంటే ఆ 'మార్కో' సినిమా పెద్ద హిట్ అయింది. ఆ 'మార్కో' సీక్వెల్ కోసం చాలామంది అడుగుతా ఉంటే దీని మీద నాకు భయంకరమైన వయోలెన్స్ తీశారు అనేటువంటి విమర్శలొచ్చాయి. అందుకే నేను ఈ పార్ట్ 2 అనేది తీయట్లేదని చెప్పేసి ఆ దర్శక నిర్మాతలు, హీరోలు ప్రకటించారు. అంటే ఆ స్థాయిలో దాంట్లో హింస ఉంటది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ 'తమ్ముడు' సినిమా అనగానే తమ్ముడు, అక్కయ్య అనగానే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పేసి అందరం అనుకుంటాం. కానీ దాంట్లో ఒక 2 యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికేట్ ఇస్తాము. ఆ 2 సీన్‌లు తీసేస్తే మేము మీకు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పినట్టుగా ఇక్కడ రాజుగారు చెప్పడం బట్టి అర్థమవుతోంది. కానీ ఆయన ఈ యొక్క సీన్స్ అనేది ఈ సినిమాకి చాలా ఇంపార్టెంటు. అంటే ఇప్పుడు జనాలు చూస్తున్నారు ఆ సినిమా సీన్స్ కాబట్టి, ఒక థియరిటికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆ సీన్‌లు మేము తీయట్లేదు అని క్లియర్‌గా చెప్పారు ఇక్కడ దిల్ రాజు గారు.